టు యోయో టీవీ. రాజకీయాల్లో తమ పార్టీ వ్యవహారాల నేపథ్యంలో ఇతర పార్టీలను ఫాలో అవ్వడం కామన్ గా మారిపోయింది. పక్క పార్టీ ఏం చేస్తోంది, ఎలా వ్యవహరిస్తోంది అన్న అంశాలపై కూడా ఇతర పార్టీలు ఓ కన్నేసి ఉంచుతారు. అందులో తమకు నచ్చిన పద్ధతులను ఇంకో పార్టీలో ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు అదే రెండు జాతీయ పార్టీల మధ్య జరుగుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకప్పుడు పదవుల భర్తీలో ఆలస్యానికి కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ గా ఉండేది. పదవులను భర్తీ చేయాలంటే పార్టీ నేతలతో సంప్రదింపులు, నివేదికల పరిశీలన అంటూ తాత్సరం చేసేది కాదు. బీజేపీ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. దూకుడుగా పదవులను భర్తీ చేస్తూ ఉంటుంది. కానీ ఇదంతా ఒకప్పటి మాట కాబోతోందన్న టాక్ వినిపిస్తోంది. పదవుల భర్తీలో కాంగ్రెస్ చేస్తున్నట్లుగానే బీజేపీ కూడా ఆలస్యం చేస్తోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి విషయంలో నాంచి ఎట్టకేలకు అధ్యక్షుడిని కాంగ్రెస్ ప్రకటించినా బీజేపీ మాత్రం నాంచివేతను కొనసాగిస్తూనే ఉంది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని లీకులు ఇచ్చిన జాతీయ నాయకత్వం ఆ దిశగా నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పార్టీ కార్యక్రమాలపై ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నారు. పైగా ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి మధ్య సమన్వయం దెబ్బతింటోంది. గతంలో లాగా దూకుడుగా ప్రభుత్వ విధానాలపై నిరసన కార్యక్రమాలు చేయలేకపోతుంది అన్న భావన బీజేపీ క్యాడర్లో కలుగుతోంది. కొత్త అధ్యక్షుడి ప్రకటనతోనే బీజేపీలో కొత్త ఊపు వస్తుందని క్యాడర్ భావిస్తోంది. కానీ జాతీయ నాయకత్వం మాత్రం ఆ దిశగా దృష్టి పెట్టకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. కిషన్ రెడ్డి స్థానంలో మరో నేతకు బాధ్యతలు అప్పగించేందుకు ఎందుకు సంకోచిస్తున్నారు అని చర్చిస్తున్నారు. అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఆలస్యం చేస్తే పార్టీ గ్రాఫ్ పడిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూడాలి మరి ఇప్పటికైనా హైకమాండ్ బీజేపీ అధ్యక్షుడి నియామకం అంశంలో తొందరపడుతుందో లేదో.